హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ప్రతి నిరుద్యోగికి పంపే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్న జూన్ 2వ తారీఖు చాలా నోటిఫికేషన్లు వస్తాయమని ఆశతో ఎదురు చూశాము. కానీ ఎక్కడ ఏ నోటిఫికేషన్ రాలా. జస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 290 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే వచ్చినాయి. ఇంకా ఏ నోటిఫికేషన్ రాలా. మరి నోటిఫికేషన్ రావాలంటే మనం ఖచ్చితంగా పోరాటం మొదలు పెట్టాల్సిందే. దానిలో భాగంగా రేపు దిల్సుఖ్ నగర్లో, ఎక్కడ సార్? దిల్సుఖ్ నగర్లో భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో చైతన్యపూరి పిల్లర్ నెంబర్ 1562 దిల్సుఖ్నగర్ పక్కనే భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ పిల్లర్ నెంబర్ 1562లో రేపు ఉద్యోగ సాధన సభ, నోటిఫికేషన్ల సాధన సభని నిర్వహించడం జరుగుతుంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. మేమందరం నిరుద్యోగులం పోయి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఆధ్వర్యంలో ఈ సభ పెట్టుకోవడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఆయన సభను నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనము ఇళ్ళల్లో కూర్చొని నాకు రోజు ఒక 40-50 మంది ఫోన్లు చేసి నోటిఫికేషన్లు వస్తాయా సార్, ఆ నోటిఫికేషన్ వస్తుందా, ఈ నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా అనే క్వశ్చన్లు నాకు వేయడము కాకుండా రేపు నిజంగా మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సభకు తల్లి రండి. దిల్సుఖ్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, హైదరాబాదులో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ రేపు 9:30 గంటలకి, అంటే అటుగా 9:30 గంటలకి, ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ల సాధన సభ, కదిలి రండి, కదం తొక్కండి, నోటిఫికేషన్లు సాధించండి. వేదిక భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ పిల్లర్ నెంబర్ 1562 చైతన్యపూరి దిల్సుఖ్ నగర్. మీరు అక్కడ మనం చూపెట్టాల్సింది ఏంటి సార్ అంటే జనం ఉండాలి. జనం ఉంటే ప్రభుత్వం దగ్గరికి సమాచారం పోతుంది, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ఫ్రంట్ లైన్లో కొట్లాడే నిరుద్యోగుల గురించి చెప్పేది ఏంటంటే ఇది వ్యక్తుల కోసం జరిగేటటువంటి ఉద్యమం కాదు, వ్యవస్థ కోసం జరిగే ఉద్యమం. కానీ వ్యవస్థ కోసం జరిగే ఉద్యమంలో ఇది నాది కాదు, ఇది ఇంకోళ్ళది కాదు అన్నటువంటి మీమాంసలు పెట్టుకోకుండా అందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది. 2.5 సంవత్సరాలుగా ఇగో ఇస్తాం, అగో ఇస్తాం, ఇవ్వని ఉద్యోగాలు వాళ్ళ కౌంట్లు వేసుకొని కేవలం పత్రాలు ఇచ్చేసి ఇవి మా ఉద్యోగాలు మాయని డబ్బగొట్టుకున్నారు. వాళ్ళు నిజంగా ఇచ్చింది 11,000 ఉద్యోగాలు. వాళ్ళు చెప్పేది ఎంత సార్ అంటే 67,763 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. వాళ్ళు వేసుకున్నటువంటి ఖాతాలోని ఉద్యోగాల సంఖ్య ఎంత సార్ అంటే 67,773 67,773 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. వాస్తవంగా ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మరి 11,000 ఉద్యోగాలకి రేపు జూన్ నెలలో మనకి అట్లీస్ట్ ఒక 50,000 ఉద్యోగాలు అవసరం. 50,000 ఉద్యోగాలు వేస్తేనే మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు ఉద్యోగాలు దాదాపుగా 19,000 ఖాళీలు ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన ప్రస్తావన జూన్ 2 నాడు లేదు. పవర్ సెక్టర్లో 5,363 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. జూన్ 2న దాని యొక్క ప్రస్తావన లేదు. కాబట్టి పవర్ సెక్టర్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి రేపు ఖచ్చితంగా మీకు ఎన్ని పనులున్నా రేపు 9:30కు దిల్సుఖ్ నగర్ దయచేసి రండి, లేకపోతే మనకి ఇవ్వరు. ఎందుకంటే నిరుద్యోగ ఉద్యమం చల్లబడినట్టుగా, సప్పబడినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి రేపు గనక మన జన సమీకరణ బలంగా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పవర్ సెక్టర్ వాళ్ళు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 5,000 ఉద్యోగాలు ఇస్తే హైదరాబాద్లోనే 3,000 ఉద్యోగాలు ఉంటాయి, జిల్లాలకు వచ్చేది ఏం లేదు. అట్లీస్ట్ 15,000 ఉద్యోగాలు వేస్తేనే కొంతవరకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పోలీస్ అభ్యర్థి రేపు సభ దగ్గర కనపడాలా. అలాగే గ్రూప్ 1 సంబంధించి 500 ఉద్యోగాలు, గ్రూప్ 2 సంబంధించి 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3 సంబంధించి 3,000 ఉద్యోగాలు,
గ్రూప్ 4తో మన 8,000 ఉద్యోగాలు నింపారు. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి, అవి కూడా 10,000 ఉద్యోగాలు వేయాల్సిన అవసరం ఉంది. గురుకుల ప్రస్తావన లేదు, డిఎస్సి ప్రస్తావన లేదు, మోడల్ స్కూల్ ప్రస్తావన లేదు. జీపీఓ 10,954 ఉద్యోగాలు ఇగో ఇస్తాం, అగో ఇస్తాం, ఇగో ఇస్తాం, అగో ఇస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే 15 రోజులకు ఒకసారి చెప్పిండు. దాంట్లో 3,500 మంది మాత్రమే వచ్చారు. ఇంకా 7,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 7,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే పంచాయత్ సెక్రటరీలో 1,300 ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలాగే డిఎస్ సంబంధించి 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ఎన్నో లెక్కలు చెప్పారు. కాబట్టి రేపు ఖచ్చితంగా ఇవన్నీ సాధించాలంటే 50,000 ఉద్యోగాలు సాధించాలంటే మీరు ఎవరి దగ్గర ఎవరి చైర్ మీద వాళ్ళే కూర్చొని, ఎవరి స్టడీ హాల్లో వాళ్ళే కూర్చొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూర్చుంటే ఇంకా 2 ఏళ్ళైనా ఈ రేవంత్ రెడ్డి అట్లనే కాలం గడుపుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి రేపు ఖచ్చితంగా నిరుద్యోగులను వంచిస్తున్నటువంటి ప్రభుత్వానికి, 2.5 సంవత్సరాలుగా అబద్ధాలు ఆడుతున్న ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు వంచన జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ల సాధన సభని మనకు వంచన సభ అని పిలవచ్చు, కానీ ఇక్కడ నోటిఫికేషన్ల సాధన సభగా మార్చుకొని మనము వీళ్ళని ప్రశ్నించే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి నోటిఫికేషన్లు ఎక్కడ, ఉద్యోగాలు ఎక్కడ, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, వయోపరిమితి పెంచాలి. వయోపరిమితి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు 36, దాంతో ఎస్ఐ వాళ్ళకు 38 వరకు వెళ్ళిపోతుంది. అలాగే సాధారణ వాళ్ళకు 46 సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో 46 సంవత్సరాలు పెంచింది మీరే, ఆ జీవోను ఉపసంహరించుకుంది మీరే, కొత్త జీవోలు దానికి ఒక ప్రస్తావన లేదు. కాబట్టి 36 అవసరం ఉన్నవాళ్ళు, 46 అవసరం ఉన్నవాళ్ళు కూడా రేపు ఖచ్చితంగా సభ దగ్గర ప్రత్యక్షమైతేనే సాధ్యమవుతుంది. లేదు మేము ఫోన్లు చేస్తాం, యూట్యూబ్ పెడితే దాంట్లో కామెంట్ పెడతాం, వాట్సాప్లో కామెంట్ పెడతాం అంటే అది అక్కర్రాని ముచ్చటగా మారిపోతుంది. రేపు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ప్రతి వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమయ్యేటట్టు చూడండి, ప్రతి వ్యక్తికి సమాచారం అందే విధంగా చూడండి, ప్రతి వ్యక్తి కదిలి వచ్చే విధంగా చూడండి. ముఖ్యంగా దిల్షుక్ నగర్లో ఉన్న నిరుద్యోగులందరూ రేపు స్వచ్ఛందంగా ఎవరో తీసుకొస్తానో ఎవరో తోలుకొస్తానో అనే కాన్సెప్ట్ కాకుండా రేపు స్వచ్ఛందంగా కంప్లీట్గా 9:30 గంటలకి భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్కు తరలి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే అక్కడ భోజనం యొక్క సౌకర్యాలు కూడా బిర్యానీ మధ్యాహ్నం 12:30కు సభ అయిపోయిన మరుక్షణమే మీకు బిర్యానీ కూడా పెట్టించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర మధ్యాహ్నం పూట కొన్ని 100 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ 100 మంది వెయిట్ చేసేది ఇక్కడ వెయిట్ చేసి ఈ సభని సక్సెస్ చేసుకుందాం. రేపు ఈ యొక్క సభని కనుక మనం సక్సెస్ చేసుకోగలిగితే మనకు అడుగు ముందు పడ్డట్టే. ఈ జూన్ నెలలోనే ఇంకా భారీగా సభ నిర్వహిద్దాం. ఒక 3,000 మంది మనం గతంలో టీఎస్పీసీ ముట్టడి జరిగితే ఏకంగా ప్రభుత్వమే మారిపోయింది. కాబట్టి మనం కనుక కదిలితే నోటిఫికేషన్లు సాధన ఖచ్చితంగా సాధ్యమవుతుంది. లేదు అంటే వాట్సాప్ ఫేస్బుక్లలో రీల్స్లో ఉంటుంటే మీ కర్మకు మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం. కాబట్టి ఇది మనకు అవకాశం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి యొక్క మన మీద ఉంచిన నమ్మకంతో ఆయన సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది, సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవంతోనైనా ఖచ్చితంగా ఈ సభకు తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది మీడియా వాళ్ళకు కూడా ఇదే సమాచారంగా భావించి ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు ప్రధాన మీడియా నిరుద్యోగ సమస్యని ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న రాజకీయాలు. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే పెద్ద వార్త అవుతుంది, ఆయనతోని మనకు తెలంగాణకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. పనికిమాల విషయాలపైన మీడియా ఫోకస్ పెడుతుంది, కానీ అసలైన సమస్య నిరుద్యోగ సమస్య పైన ఏ మీడియా కూడా ఫోకస్ పెట్టని ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చైతన్యపూరిలో పిల్లర్ నెంబర్ 1562 భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్కి తరలి రావాల్సింది కోరుతా ఉన్నాం. కాబట్టి సుధీర్ రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ సభని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పర్మిషన్ కూడా ఉన్నది, కాబట్టి తరలి వచ్చి సభని సక్సెస్ చేయాల్సింది కోరుతున్నాం. ఈ జూన్లోనే కనీసంగా ఒక 1,00,000 మందితోని తెలంగాణలో ఒక మిలియన్ మార్చ్ లాగా పెద్ద ప్రోగ్రాం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా ఎట్లా ఉద్యోగాలు ఇవ్వరో కూడా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఉద్యోగాల జాతర ఇంకేమి రాలేదు, మీకు ఉద్యోగాల జాతర మొదలు కావాలంటే రేపటి ఈ సభని మనం సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి దీన్ని ఒక సమాచారంగా భావించి ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తారని, ప్రతి ఒక్కరు కూడా దీని కింద కామెంట్ చేస్తారని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ కావాలా, ఎందుకంటే సమాచారం చేరని కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమాచారం చాలా ఇంపార్టెంట్, ప్రతి విద్యార్థికి చేరే వరకు ఇది ప్రయత్నం చేస్తారని కోరుతా ఉన్నాను. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్గా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.